జస్ట్ నేను ఒక పాయింట్ లాగా యాడ్ చేద్దామని జస్ట్ అనుకుంటున్నా అంతే. ఇప్పుడు షూర్. షూర్. మనకి సపోజ్ ఒక అందరూ మతస్థులు ఏమని చెప్తారు? మాక్సిమం అన్ని మతాల్లోనూ మాకొక దేవుడున్నాడు. సపోజ్ ఒక్కొక్క దేవుడిని తీసుకుందాం. ఎందుకంటే చాలా మందిని తీసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతది. ఒక్కొక్క హ్మ్. మతానికి ఒక్కొక్క దేవుడిని తీసుకుందాం. ఇప్పుడు ఒక మన ఎస్టిమేషన్ ప్రకారం ఆల్మోస్ట్ ప్రపంచంలో దగ్గర దగ్గర 6000 దాకా ఉన్నాయి మతాలు. ఇంకా కులాలు లెక్క ఆ! చెప్పనవసరమే లేదు. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడిని తీసుకుంటే సపోజ్ ప్రతి దేవుడు ఏం చెప్తాడు? ప్రతి మతస్థుడు ఏం చెప్తాడంటే మా దేవుడే ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించాడు. మొత్తం బిగ్ బ్యాంగ్ నుంచి వీళ్ళు ఇప్పుడు కొత్త డీటెయిల్స్ మనం ఎన్ని చెప్తామో అన్ని డీటెయిల్స్ వాళ్ళే చేశారని చెప్తారు. యాడ్ చేసుకుంటూ అవును. పోతారు. సైన్స్ చెప్పే కొద్దీ. సరే ఏదో ఒకటి అవును. నిజం అనుకుందాం. ప్రస్తుతానికి ఒకటి నిజం అనుకుందాం. ఒక దేవుడు మొత్తం బిగ్ బ్యాంగ్ సృష్టించాడు. బిగ్ బ్యాంగ్ జరిపించాడు. విశ్వాన్ని సృష్టించాడు. అన్ని గ్రహాలు, సూర్యుడు, భూమి అన్ని సృష్టించాడు అనుకుందాం. ఆ దేవుడు హ్మ్. సృష్టించినప్పుడు ఫస్ట్ ఒక మనిషినో, మిగతా జీవులనో ఇదే చెప్తారు వాళ్ళ స్టోరీ మొత్తం. ఒక హ్మ్. మనిషిని సృష్టించాడు. ఇది ఇద్దరినో, ముగ్గురునో మరి మీరు వెళ్ళండి ఇంకా జనం మొత్తం భూమిని పాపులేట్ చేయండి అని వాళ్ళని సృష్టించినప్పుడు ఆ ఫస్ట్ లో ఎవరైతే ఉంటారో జనాలు వాళ్ళకి ఆ దేవుడు తెలిసింటారు కదా. ఆ ఫస్ట్ ఎవరైతే సృష్టించాడు ఆ దేవుడు హ్మ్. ఒకరు అనుకున్నప్పుడు హ్మ్. ఐడియల్ గా హ్మ్. మాట్లాడితే ఆ జనాలు ఆ ఫస్ట్ ఇనిషియల్ జనాలు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడి పేరే ప్రాపగేట్ చేస్తా పోవాలి. ఎందుకంటే అవును. వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ దేవుడు సృష్టించాడు మనల్ని. ఈ దేవుడే మనం సృష్టించినప్పుడు మనం ఈ దేవుడినే ప్రాపగేట్ చేయాలి. ఇంకా వేరే దేవుడు అయిన వాడు తెలియదు కదా. బేసిక్ వాళ్ళ కాన్సెప్టే తెలియదు వేరే దేవుడి గురించి. హ్మ్. హ్మ్. అలాంటప్పుడు మొత్తం భూమి మీద మొత్తం విశ్వం మీద ఒకే దేవుడు ఉండాలి వీళ్ళ కాన్సెప్ట్ హ్మ్. లో మాట్లాడితే. వీళ్ళ హ్మ్. రిలీజియస్ హ్మ్. మతస్థుల ప్రకారం మాట్లాడితే. బట్ మనకు ఎందుకు ఇక్కడ ఇన్ని రకాల రిలీజియన్స్ ఉన్నాయి, ఇన్ని రకాల బిలీఫ్స్ ఉన్నాయి. అసలు హిందూయిజమే తెలియని మతస్థులు ఎంతమంది ఉన్నారు? క్రిస్టియానిటీ తెలియని మతస్థులు ఇంకా కోట్ల మంది ఉన్నారు. ఒక మతం తెలియని వాళ్ళు కోట్లలో ఉన్నారు. ఎందుకు ద ఇలా రీజన్ వచ్చింది అన్నప్పుడు రివర్స్ మనం చెప్పాలి వాళ్ళకి ఆన్సర్. అరే బాబు మతాలు లేవు, దేవుళ్ళు లేవు, ఏం లేదు. హ్మ్. ఉన్నది ఫస్ట్ మనం మనుషులు ఆవిర్భవించాము. మనుషులు వేరే వేరే ప్లేస్‌కి మైగ్రేట్ అయినాము. వాళ్ళ వాళ్ళ నమ్మకాలను బట్టి, వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి, స్థానిక వాళ్ళ వాళ్ళ దీని పరిస్థితులను బట్టి, వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి, వీటన్నిటిని బట్టి వాళ్ళు కొన్ని నమ్మకాలు ఏర్పరచుకున్నారు. వాళ్ళ అవును. కనెక్షన్ లేదు కాబట్టి అవి కొన్ని రోజులు కొన్ని ఇక్కడికి అక్కడ ట్రాన్స్ఫర్ అయినాయి. కొన్ని రోజులు ట్రాన్స్ఫర్ అవ్వలేదు. కొన్ని ఇక్కడే ఉండిపోయినాయి. కొన్ని అక్కడే ఉండిపోయినాయి. ఈ ఎక్స్‌ప్లనేషన్ చెప్పాలని నేను అనుకుంటున్నా ఒకసారి. అంటే మన వ్యూవర్స్‌కి గాని, ఇంకా ఎవరైనా మన బత్తాయిలు అంటాం కదా. మనం ఏ మతస్థుడికైనా ఎక్స్‌ప్లనేషన్ అనేది వాడికి చెప్పాలని నేను ఒక జస్ట్ ఇలా కమెంట్ చేద్దామని ఇలా చెప్పాను. కరెక్టే. యాక్చువల్లీ కింద కామెంట్స్‌లో కొంతమంది అనుకుంటున్నారు. అంటే ఇంకొకతను ఎవరో సుప్రీం అనే పేరుతో వచ్చి తెగ ఆర్గ్యూ చేసాడు అతను అనుకుంటున్నారు. హి ఈస్ డిఫరెంట్ అండి. దిస్ లేదు ఆ లేదు లేదు. సుప్రీం, నేను ఈ సుప్రీం ఇది ఆ పెద్ద సుప్రీం కాదు. వేరే నేను జస్ట్ ఊరికే ఒక పేరు ఊరికే ఎందుకంటే అందరూ నాకు అదే. మోడీని సుప్రీం లీడర్ అని పిలవడం ఇష్టము. అందుకని సుప్రీం పేరు పెట్టా ఊరికే. ఈ హిట్లర్ కంటే దారుణంగా ఉంటాడు కదా మన మోడీ. సో అదే సేమ్ డిట్టో ఉంటాడు కాబట్టి ఊరికే పెట్టా సుప్రీం అంతే. జస్ట్ ఈ రోజు ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నాను. ఇంతవరకు ఎప్పుడు జాయిన్ అవ్వలేదు ఛానల్‌లో. షూర్. సో ఊరికే రాండమ్ గా అలా సుప్రీం అని పెట్టాను. సో దీనికి కారణం ఏంటంటేనండి, అంటే వేరు వేరు ఏరియాలో వేరు వేరు దేవుళ్ళు ఎందుకు అంటే, దట్స్ బికాస్ ఆఫ్ ఆ క్షేత్ర ప్రాధాన్యతలో అక్కడ కావాల్సిన విషయాలు వాటి గురించి. ఆహ్, వాళ్ళ మతాలు క్రియేట్ అయినప్పుడు అంటే హ్యూమన్స్ హావ్ దిస్ వర్షిపింగ్ మెంటాలిటీ అండి. ఓకే. వి హావ్ దట్ బిల్ట్ ఇంటు అస్. అది ఎందుకు అంటే ఇట్స్ ఎ మిస్‌ఫైరింగ్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఆహ్, దాన్నేంటారు వన్ ఆఫ్ ది ఫంక్షన్ ఇన్ హ్యూమన్ బ్రెయిన్స్. అదేంటంటే ఆహ్, ఏజెన్సీ అట్రిబ్యూషన్. ప్రతిదానికి ఒక ఏజెన్సీని అట్రిబ్యూట్ చేయడం. అంటే దీనికి ఒక కారణం ఉంది. దీని వెనక ఇంకో కారణం ఉంది. ఆ కారణం ఏమిటి అంటే మనకు కనపడింది. సో, ఈ చిన్న మిస్‌ఫైరింగ్ తోటి దే హ్యూమన్స్ హావ్ దిస్ మెంటాలిటీ ఆఫ్ వర్షిపింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీబడీ. స్లోగా అవి కాన్సాలిడేట్ అవ్వుకుంటూ మోనోథియిజంగా మార్పు చెంది నౌ వి హావ్ గుడ్ నంబర్ ఆఫ్ మోనోథియిజమ్స్. అండ్ వన్ ఆఫ్ ది పేగన్ బిలీఫ్ సిస్టమ్ ఆర్ ది మల్టీ ఆహ్, దాన్నేమంటారు మెనీ గాడ్స్ ఉన్న దాంట్లో ఇంకా వన్స్ అపాన్ ఎ టైమ్ రోమన్ రిలిజియన్, గ్రీక్ అండ్ రోమన్ రిలిజియన్ ఉండేది. ఇప్పుడు ఇంకా బతికున్నది హిందూయిజం అన్నమాట. సో, ఇన్ని వేరు వేరు ఏరియాల్లో ఎందుకిలా పెరిగిందంటే ఆబ్వియస్‌లీ వాళ్ళకి అప్పుడు అంటే ఈ దేవుడు కాన్సెప్ట్‌లు తయారవుతున్నప్పుడు వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ దే డిడ్ంట్ హావ్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. సో, ఎవడికి కావాల్సిన దేవుడిని ఆడు తయారు చేసుకున్నారు. ఇండివిడ్యువల్ ఇన్వెన్షన్స్ అన్నమాట. అంటే ఇండిపెండెంట్ ఇన్వెన్షన్స్, ఇండిపెండెంట్ డిస్కవరీస్ లాగా వాళ్ళకి వాళ్ళు తయారు చేసుకున్నారు. యెస్. 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 ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ సివిలైజేషన్స్ కలవటానికి ఎప్పుడైతే ఒకళ్ళనొకళ్ళు డిస్కవర్ చేయడం స్టార్ట్ చేశారో ద కాన్‌ఫ్లిక్ట్ హస్ బిగన్. కొన్ని హ్మ్. గెలిసాయి, కొన్ని ఓడిపోయాయి, కొన్ని ఇంకా సైలెంట్‌గా ఉండిపోతున్నాయి. దేర్ ఆర్ మెనీ రిలిజియన్స్ విచ్ ఆర్ వెరీ సైలెంట్ అండ్ దే విల్ డూ ఇట్ ఓన్లీ అట్ దేర్ హోమ్. దే డోంట్ బయటకి ప్రచారం అయ్యి రావు. కొన్నిటికి కత్తి పట్టడం అలవాటు, కొన్నిటికి ఏమిటి సానుభూతి చూపించడం అలవాటు. సో, ఇట్ కెప్ట్ ఆన్ గోయింగ్. సో, హ్మ్. ఏ ఒక్కటి కూడా ఆధారానికి నిలబడదు గానీ ఆహ్, కబుర్లకు మాత్రం వాళ్ళందరి దగ్గర ఇవి చాలా ఉంటాయి. వస్తాయి. కంపాషన్ అని, అవి ఇవి అని అన్నీ చెప్పుకుంటా ఉంటారు. ద జె హ్మ్. బట్ దే డోంట్ నథింగ్ యాక్చువల్లీ స్టాండ్స్ ఫర్ ఎవిడెన్స్. యెస్. అది జస్ట్ నేను అంటే మొన్న ఇందాక ఒక ఆయన అడిగారు కదా! అంటే ఎలా డిఫెండ్ చేసేయాలి? ఎలా వీళ్ళని క్వెషన్ చేయాలి ఒక్కొక్కసారి అన్నప్పుడు జస్ట్ నాకు ఒక పాయింట్ అనిపించింది అంతే. సపోజ్ మీదే అనుకుందాం. ఇది హ్మ్. ఇది కూడా మనకు ఒక చెప్పడానికి వాళ్ళ బుర్ర కొంచెం వెలగడానికి అరే రేషనలిస్ట్ మీరు మీ ప్రతి ఒక్కటి మైండ్‌లోనూ ఒక రేషనలిజం అనేది ఉంటది. ఆ సెన్సిబుల్ టాక్ ఎవడైతే చేస్తాడో ఆ సెన్సిబిలిటీని బట్టి యాక్చువల్‌గా వాడు వెలగాలి బేసిక్‌గా.
ప్రతి ఒక్కడు పుట్టుకతోనే పుట్టుకతో నాస్తికుడే, తర్వాత మనుషులు మార్చేస్తారు వాడిని. సో వాడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లివ్ ఇన్ దిస్ రిలీజియస్ కల్చర్ ఓన్లీ. సో వాళ్ళు దేవుని నమ్ముతూనే పెరుగుతారు. కానీ వాడికంటే ఒక బుర్ర ఉంటది, ఆలోచించడానికి ఒక కెపాసిటీ ఉంటది. అది టచ్ అయినప్పుడు మనకే వెలగి వాడంతకు వాడే దాన్ని ఆ పాత తీసుకొని వెళ్తే వాడు మంచిగా ఆటోమేటిక్ గా వెళ్తాడు. లేదంటే ఇదిగో ఇట్లా వీళ్ళలాగా తయారవుతాడు. ధర్మరక్షకులు 20 ఎలా ఉన్నారో అలా తయారవుతారు, కొట్టుకుంటూ ఉంటారు తప్ప ఏం లాభం లేదు వాళ్ళ వల్ల. అంతే అంతే జస్ట్ ఇది ఒక ఇన్సైట్ లాగా చెప్పాలనుకున్నాను నేను. ఇది ఎవరన్నా నమ్మే వాళ్ళు ఉన్నప్పుడు చెప్పండి, దీనికి ఆన్సర్ అడగమని చెప్పండి అన్నట్టు. అంతే అంతే కరెక్ట్ అండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను నాస్తికులు సపోజ్ మనం అదే పనిగా నాస్తికత్వం అనుకొని ఏదో పట్టుకొని వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఇంకా నాస్తికత్వం పెరిగిపోతే ఇంక అసలుకి మొత్తము యుద్ధాలు చేసేస్తారు, మీరంతా మనుషులు చంపేస్తారు, మీకు విలువలు ఉండవు, ప్రేమలు ఉండవు, అనురాగాలు ఏమి ఉండవు, మీరు కరుడు కట్టిన రాళ్ళు నాస్తికులు అందరూ అన్నట్లు ఇంకొక ఆర్గ్యుమెంట్ ఇస్తా ఉంటారు. దీనికి నేనేం చెప్పాలి? నేనే ఒక పాయింట్ చెప్తాను. అంటే నేనే క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పాలనుకో, జస్ట్ ఒక మంది మన వ్యూవర్స్ ప్లస్ వేరే వాళ్ళు కూడా వినపడడానికి అన్నట్టు నేను ఒక ఆన్సర్ చెప్తాను అనుకుంటాను. తర్వాత మీరు ఒకసారి యాడ్ చేయండి సార్. మన ఇప్పుడు సపోజ్ నేను ఒక హిందూ అనుకోండి, మళ్ళీ ఇక్కడ మనం ఒకే రిలీజన్ కి ఒక గాడిని తీసుకుందాం. ఒక రిలీజన్ కి ఒక గాడిని తీసుకున్నప్పుడు వీడు ఏం చేస్తాడు? వీడు నిజమైన హిందువు, నిజమైన క్రిస్టియన్, నిజమైన ముస్లిం అయితే ఒక్క దేవునే నమ్ముతాడు, మిగతా వాళ్ళందరినీ నమ్మడు. ఐడియల్ గా మాట్లాడితే వీడు అక్కడనే నమ్మాలి, వేరే వాళ్ళు నమ్మకూడదు. వీడు నిజమైన హిందువు, నిజమైన క్రిస్టియన్ అయినప్పుడు. అంటే 6000 మతాల్లో 6000 దేవుళ్ళు ఉన్నప్పుడు వీడు దమ్మేది ఒక దేవుడిని 5999 మంది నమ్మట్లేదు. వీడు నాస్తికుడు ఏమైనా చేస్తున్నాడు, వాడి మతం వాడి దేవుడితో పాటు పక్కన వాళ్ళు కూడా నమ్మట్లేదు. అంటే వాడికంటే ఒక ఎక్స్ట్రా మతాన్ని నమ్మట్లేదు అంతే. మనం అంతే అంతే ఫ్రాంక్ గా మాట్లాడితే ఎవడైతే ప్రతి ఒక్కడు పక్క మతానికి సంబంధించి నాస్తికులే. నాస్తికుడు ఆస్తికుడు 99.9% సేమే, 0.1% మనం డిఫర్ అవుతామంతే వీడితో పోలిస్తే. అంతే అంతే జస్ట్ వన్. వాడు మిగతా మతాల మీద అప్లై చేసే రేషనాలిటీ మనం వాడి మతం మీద అప్లై చేయడు. అది సొంత మతం మీద అప్లై చేసుకోడు, చేయడు. అంతే అంతే పక్క మతానికి సంబంధించి ప్రతి ఒక్కడు నాస్తికుడే, ప్రతి ఒక్కడు రేషనలిస్టే, ప్రతి ఒక్కడు హేతువాదే, ప్రతి ఒక్కడు మానవవాదే, అన్ని వాదాలు వినిపిస్తారు పక్క మతానికి సంబంధించినప్పుడు మాత్రం. మన సొంత మతం దగ్గరికి వచ్చేప్పుడు రాదు. మన సొంత మతం వచ్చినప్పుడు మాత్రం భజన స్టార్ట్ అవుతుంది. అది